ध्यान करें। శ్రీమద్ భగవద్గీత 8వ అధ్యాయం 27వ శ్లోకం భగవత్ ప్రాప్తి. నైతే శృతి పాదజానన్ యోగి ముయతి కశ్చన తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. అనువాదము తాత్పర్యం శ్రీల ప్రభుపాదకి. ఓ అర్జున, భక్తులు రెండు మార్గాల్ని ఎరిగినప్పటికీ ఎన్నడు వారు భక్తులు ఎన్నడు మోహమును పొందరు. కనుక నీవు భక్తి యందు స్థిరముగా ఉండుము. ఈ శ్లోకంలో అర్జునుడికి చెబుతూ భగవంతుడు మనందరికీ తెలియజేస్తున్నాడు, ఈ సంసారంలో మనకి రెండు మార్గాలు ఉన్నాయి. ఇంతకుముందు చదివాము అది. రెండు మార్గాలు కొత్తగా ఈరోజు అటెండ్ అయితే ఇది రెండు మార్గాలంటే ఏం విషయం? దాని అంటారు ప్రవృత్తి మార్గం, నివృత్తి మార్గం. ప్రవృత్తి మార్గం అంటే మన కోరికలు తీర్చుకుంటూ భగవంతుడికి కూడా దగ్గర ఎలా అవ్వాలి. నివృత్తి మార్గం అంటే ఒక దెబ్బకి ఎప్పుడైతే మనకు అర్థమైందో నేను శరీరం కాదు ఆత్మని, స్టాప్. నివృత్తి అంటే స్టాప్ ఆల్ మెటీరియల్ యాక్టివిటీస్. ప్రవృత్తి నీ స్వభావాన్ని బట్టి, నీ ప్రవృత్తిని బట్టి పనులు చేస్తూ మెల్లిగా మనం భక్తిని కూడా ప్రారంభించి మెల్లిగా మనం ఇస్కాన్ వాళ్ళు ఎవరైతే గురు పరంపరలో ఉన్నారో అటువంటి వాళ్ళు మనం డైరెక్ట్గా ప్రవృత్తి మార్గం అంటే రకరకాల నేను చదివాం మనం. అది అగ్నిహోత్రం చేయడం, పౌర్ణమాస వ్రతం ఉండడం, చతుర్మాస వ్రతం ఉండడం, పుణ్యాలని, తర్వాత స్వర్గాలని, ఇంతకంటే ఉన్నత జన్మలని. అంటే ఇది గ్రాడ్యువల్గా ప్రవృత్తి మార్గంలో మనం కొద్దిగా బాగుపడుతాం. ఈ నివృత్తి మార్గం అంటే అసలు సంసారపు ఆలోచనలు, ఈ శరీర సుఖాలు, ఈ శరీర సంపదలు, ఇవన్నీ కూడా అసలు నేను ఆత్మనైనట్లయితే నాకు వీటన్నిటితో ఏం పని? దాన్ని నివృత్తి మార్గం. వైండప్, క్లోజ్. మనమంతా కూడా ఎలా ఈ కోరికలన్నిటి నుంచి తొందరగా బయటపడాలా. ఇందుకు కోరికలతో పాటు చనిపోయినట్లయితే మళ్ళీ మనం జన్మెత్తాల్సి వస్తుంది. అర్జునుడు కృష్ణుడు ఏమని రికమెండ్ చేస్తున్నాడు? మామూలుగా జనాలకి గురువు లేకపోతే, జనాలకి పట్టుదల లేకపోతే, జనాలకి తెలివితేటలు లేకపోతే, జనాలకి సంసారపు కోరికలు జాస్తిగా ఉంటే వాళ్ళు ఈ విధమైన నిర్ణయాన్ని, నివృత్తి మార్గం, నేను ఎలా డైరెక్ట్గా కాబట్టి మనం ప్రవృత్తి మార్గంలో పోతే ఏమవుతుంది? ప్రవృత్తి మార్గంలో పోతే మనం చెప్పినట్టుగా ఏదో కర్మకాండలు, పుణ్యకర్మలు, తపస్సు, ఏదో నదీ స్నానాలు, దాన ధర్మాలు, కానీ ఆత్మ తెలుసుకోకుండా, దేవుణ్ణి తెలుసుకోకుండా వాళ్ళు జనాలంతా కూడా
వాడు చేస్తున్నాడు. ఒక ఆయన ఎందుకు ఆయన నల్లగొడ్డలు వేసుకున్నావు అంటే వాడు మా ఫ్రెండ్స్ అంతా వాళ్ళు నల్లగొడ్డలు వేసుకుని శబరిమల అయిపోతా నేను కూడా పోతున్నా. విషయం ఏంది, శబరిమలలో ఎవరు ఉంటారు, నల్లగొడ్డలు ఎందుకు వేసుకోవాలా, నల్లగొడ్డలు ఎందుకు వేసుకోవాలా? ఇంతకుముందు అంత ఆ పద్ధతి ఎప్పుడు లేదు, కొత్తగా ప్రారంభమైంది. నల్లగొడ్డలు వేసుకోవాలి. అయ్యప్ప స్వామి నల్లగొడ్డలు వేసుకుంటారు, అమ్మవారి భక్తులు ఎర్రగొడ్డలు వేసుకుంటారు, గోవింద వాళ్ళు పచ్చగొడ్డలు వేసుకుంటారు. ఈ రకంగా అంటే జస్ట్ అంటే గొర్రెదాటు వాడవాడు చేస్తుంటే నేను కూడా ఎటు చేయాలి అంటే ఆత్మజ్ఞానాన్ని మనం ఆధ్యాత్మిక వ్యక్తుల సాంగత్యం లేకుండా దాదాపు తెలుసుకోవడం అనేటువంటిది వీలు కాదు. ఇదేం కనిపించే విషయం కాదు. దేవుడు ఏమైనా కనిపిస్తాడా, ఆత్మ ఏమైనా కనిపిస్తుందా? కనిపించకపోతే లేనట్టు లెక్క. మనకి గాలి కనబట్టలేదు, కానీ గాలి గట్టిగా తగులుతుంది, ఒప్పుకోవాలి గాలి ఉందని. అంతే గాలి ఏం కనబట్టలే. మనం కూర్చున్నాం, బాగా గాలి తగులుతుందా లేదా అని అడిగాడు. కూర్చోం, ఏం చేస్తున్నాను, ఈ గాలి తగులుతుందా లేదా, కానీ గాలి ఏమైనా కనబడుతుందా? కనబడదు. మరి గాలి ఉందన్నట్టు చెబుతారు. ఏం చదువుకున్నారు? డిగ్రీ. ఏం చేస్తున్నారు? ఖాళీ అంటే ఇంటి పనులు ఉండవా మీకు? ఖాళీ అంటారు. ఉద్యోగం చేయాలా ఇప్పుడు? ప్రెగ్నెంట్ విషయం. కాబట్టి మీరు ఉద్యోగం చేయకుండా ఉండడం మంచిదే. ప్రెగ్నెన్సీలో ఏ విధంగా ఈరోజు మందిరానికి వచ్చి హరిస్మరణ, ఆ కృష్ణుడి యొక్క జ్ఞాపకాలు, అంటే ఇక్కడికి వచ్చారంటే ఇది కృష్ణ మందిరం, జగన్నాథుడు, ఆ పక్కన బలదేవుడు, వీళ్ళేదో జన్మాష్టమి. ఫ్యాంప్లెట్ ఇచ్చారా? ఫ్యాంప్లెట్ ఇచ్చారా లేదా? ఇక్కడికి వస్తే వీళ్ళేదో కృష్ణుడి సంబంధంలో చాలా పండుగలు జరగబోతున్నారు, వీళ్ళ కార్యక్రమం ఈ పద్ధతిలో ఉంటుంది. లాట్ ఆఫ్ థింగ్స్. అంటే మీ మనస్సుని కృష్ణుడి గురించి మీకు ఒక పుస్తకం ఇస్తాం, ఈ విషయాలన్నీ ఉండేటువంటి పుస్తకం. అదే ఈమెకి కృష్ణ బుక్ తీసుకొచ్చేయండి తెలుగులో. ఆ క్లాస్ కంటే ఎక్కువగా బొమ్మలన్నీ చూస్తున్నారు, మంచిదే, ఇంట్రెస్ట్. సో ఇక్కడ కర్మకాండలు, తపస్సు, తీర్థయాత్రలు, పుణ్యకార్యాలు ఇవన్నీ చేస్తాం. రకరకాల పూజలు చేస్తాం. కానీ అసలు విషయం వాట్ ఈజ్ వాట్, విషయం ఏంది అది తెలియకుండా దాని అంటే అటువంటి వాళ్ళు ఏమవుతుందా అంటే కనీసం వాళ్ళేం బీడీలు తాగట్లేదు, మాంసాహారం తింటలేదు. మాంసం తింటారా? మాంసం తింటే రాక్షసులు పుడతారు. ఇక రాక్షసులు కావాలా, దేవతలు కావాలా? కనీసం పిల్లాడి కడుపులో ఉన్నప్పుడు వాడికి మాంసం పెట్టమాకండి. మీరు తినేదంతా పిల్లాడి కూడా అందుతూ ఉంటుంది. నవ్వుతారే? కడుపులో పిల్లాడు ఉంటేనే పిండం పెరిగేది. ఒకటి మాంసం అయితే ఇక్కడ కండలు పెరుగుతున్నాయి, అక్కడ కండలు పెరుగుతున్నాయి. కానీ అట కాదు, అది కడుపులో పిల్లాడు పెరుగుతున్నాడంటే ఆత్మ ఉన్నట్లు లెక్క. ఆత్మ ఉందంటే పిల్లాడు ఉన్నాడు. పిల్లాడు ఉన్నాడంటే మనం ఏం చేస్తున్నా కూడా అవన్నీ వాడికి కూడా అంటుకుంటూ ఉంటాయి. ఇంట్లో మీరు భార్య భర్తలు కొట్టుకుంటూ ఉంటే మధ్యలో వాడికి కాస్త పాడైపోతాడు. అంటే కడుపులో ఉండగానే
అతని కోపం, ద్వేషం అంటే వైబ్రేషన్స్. మనం ఇక్కడ కూర్చున్నప్పుడు ఇది బజార్లో ఇద్దరు కొట్టుకుంటుంటే అనవసరంగా మనకు కూడా అది ఇబ్బంది పెడుతుంది. ఇద్దరు చక్కగా ఉంటే అది కూడా మనల్ని ప్రభావితం చేస్తుంది. ఫ్రెండ్స్ అంటే ఎట్లా ఉండాలా, ఎవ్రీథింగ్ ఇన్ఫ్లుయెన్స్. సో మీరు గర్భవతిగా ఉంది, మీరు చెత్త చెదారం తింటున్నాడు, వాడికి అవే అలవాట్లయితే బయటకు వచ్చిన తర్వాత నాకు కూడా ఫాస్ట్ ఫుడ్ కావాలా, అది కావాలి, ఇది కావాలి, ఎందుకంటే ఆ టేస్ట్ తగిలింది అక్కడ, అదే వెతుకుతూ ఉంటాడు. అది చిన్నప్పుడు తల్లి తిన్నదేదో వాడి కూడా అంటే మీరు మిర్చిలు మసాలాలు ఎక్కువ తింటుంటే ఎంత అలవాట్లు వాళ్ళకు కూడా అంటే మనకి తెలియకుండా. బట్ మీరు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మీ పిల్లవాడు సైతాన్ పుట్టకుండా ఉండాలంటే, సైతాన్ అంటే పనికి మాలిన పిల్లలు పుట్టకుండా ఉండాలంటే లాభమైన ఆయన అన్నాడు, ఆకాశంలో ఎన్నో నక్షత్రాలు ఉన్నాయి కానీ ఒక చంద్రుడు, ఒక కాంతి, వెన్నెల పుడితే ఒక సరైన కొడుకు పుడితే ఒకటి చాలు. ఈ పనికి మాలిన వాళ్ళు ఎంత పుట్టినా కూడా వాళ్ళు కుటుంబానికి అప్రతిష్ట పాలే కానీ వాళ్ళు ఏం చేస్తారు. అలాగే అడవిలో ఒక మంచి చందన వృక్షం ఉంటుంది, అటు నుంచి గాలి వస్తుంటే భలే ఉంది, ఇక్కడెక్కడో చందన వృక్షం ఉందని. అలాగే కొన్ని పువ్వులు చెడు వాసన వస్తూ ఉంటాయి, బిళ్ళగన్నేరు, శ్మశానాలు పెరుగుతుంటాయి బిళ్ళగన్నేరు, దాని 4 రెక్కలు ఉండి పింక్ కలర్లో ఉంటుంది. మామూలుగా అంటే పువ్వుల్లో కూడా మంచి పువ్వులు, చెడు పువ్వులు, మనుషుల్లో కూడా మంచి మనుషులు, చెడు మనుషులు ఉన్నట్టుగా అన్నిట్లో కూడా మంచి జంతువులు, చెడు జంతువులు, మంచి పక్షులు, చెడు పక్షులు. చెడు పక్షులు అంటే ఈ కాకులు ఇవన్నీ కూడా చెత్త కుండీల దగ్గర ఉండి కుళ్ళు కంపంతా కెలికి తింటూ ఉంటాయి, పాడు పక్షులు. అలాగే ఈ చిలకలు, హంసలు ఇవన్నీ చక్కటి మంచి ప్రదేశాల్లో, తోటల్లో ఉండి పండినటువంటి పళ్ళు తింటాం. 2 పక్షులే. దీని బుద్ధి ఏందో, ఈ కాకి బుద్ధి ఏందో అది చెత్త కుండీలు కలుక్కుంటూ ఉంటుంది. అలాగే మనుషులు కూడా వాళ్ళు చెత్త సినిమాలు చూడడం, చెత్త పుస్తకాలు చదవడం. కొంతమంది ఆల్రెడీ మళ్ళీ చెత్త అంతా ఆల్రెడీ ఉంది, వాళ్ళ పైన ఇంకా చెత్త వేసుకోవడం, ఉన్న చెత్తను వదిలించుకోవడం, అట్లా ఉన్న చెత్తని వదిలించుకోవడం. అట్లా ఆ కృష్ణ పుస్తకం తీసుకుందా లేదా, పుస్తకం తీసుకున్నారు లేదా, ఇవన్నీ చూస్తున్నారు కదా. చదివి మీరు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఎంత కృష్ణుడి గురించి ఆ ఫోటోలు పెట్టుకుని చూస్తూ దండం పెట్టుకుంటూ హరే కృష్ణ అంటూ పుస్తకాలు చదువుతుంటే ఆటోమేటిక్గా మీ పిల్లవాడు ప్రహ్లాదుడిలాగా పుట్టుకొస్తాడు. అంటే దాన్ని ఉపయోగించుకోండి. మీరు ఈ టీవీలు, సినిమాలు ఇవన్నీ చూస్తూ కూర్చుంటే పనికి మాలాడు పుడతాడు. అలా కాబట్టి ఇక్కడ ప్రవృత్తి మార్గం, నివృత్తి మార్గం, లేదా ప్రకాశ మార్గం, అంధకార మార్గం. అంధకారం అంటే అయోమయం. మనం ఇంత కష్టపడి స్వర్గలోకానికి పోయి మళ్ళీ కిందకు వస్తే మనం ఏం ముక్తిని పొందినట్టు. స్వర్గలోకానికి పోవాలన్నా కూడా చాలా కష్టపడాలి, అంతే కదా. మళ్ళీ నరకానికి పోవడానికి ఏం కష్టపడకల్లా, తలకాయకు వచ్చినట్టుగా ఎట్ట పడితే అట్ట బతుకుతూ ఉండండి. అందుకే కదా ఇప్పుడు మాంసం తింటుందంట. కానీ మీరు స్వర్గానికి పోవాలంటే ప్రతిదీ ఇట్లా చేస్తే నేను స్వర్గానికి పోతానా లేదా, ఇట్లా చేస్తే నేను గోలోకానికి, భగవంతుడి లోకం, గోలోకం. ఇవన్నీ కొద్దిగా చదివి నేర్చుకోవాలా, విని నేర్చుకోవాలా. మనకంత అర్థం కాబట్టి విని జీవితంలో ఎప్పుడైతే మనకి ప్రశ్నలు వస్తాయో, ఏంది బతుకు, ఏం చేయాలా, ఏమవుతుంది,
ఎలా సమస్యల్ని తప్పించుకోవాలా, ఇట్లాంటి ప్రశ్నలు ఉంటే భగవంతుడు. అంటే మీరు ఎన్నేళ్ళ నుంచి ఉన్నారు నెల్లూరులో? 10 ఏళ్ళ నుంచి నెల్లూరు. ఇప్పుడు టైం వచ్చింది. 10 ఏళ్ళ నుంచి రావటం లేదు. 4-5 రోజులు, ఒక వారం నుంచి చలో మనం ఎక్కడో పార్కుల్లో కూర్చొని ఈ ఫ్రెండ్స్తో కూర్చొని గప్చిప్పులు కొట్టడం కంటే మందిరానికి భజన చేస్తే మనశ్శాంతి. భజన చేస్తే ఇక మనసు బలపడుతుంది. మనం వింటే జ్ఞానం కలిగితే మన కోరికలు మారుతాయి. ఇంతకుముందు కోరికలు, ఇప్పుడు కోరికలు. అంటే జ్ఞానం కలిగితే నాకు ఆత్మానందం కావాలా, జ్ఞానం కలిగితే నాకు భగవంతుడితో సంబంధం కావాలా, నాకు లిబరేషన్, మోక్షం కావాలా. ఈ రకంగా అంటే ఈరోజు శ్లోకంలో భక్తులు అమాయకులుగా ఉండరు అన్నది. భక్తులకి అంతా తెలుసు. 2 మార్గాలు తెలుసు. ఈ ప్రవృత్తి మార్గం ఏంది, నివృత్తి మార్గం ఏంది. భక్తులు వాళ్ళకి అంతా తెలుసు. కాబట్టి వాళ్ళు ఇటు ప్రవృత్తి అంటే path of sense gratification, నివృత్తి అంటే path of renunciation. భక్తులు వాళ్ళు వైరాగ్యాన్ని పాటిస్తున్నారా, భక్తులు భోగ విలాస జీవితాన్ని పాటిస్తున్నారా? భక్తులు భోగ విలాస జీవితం పాటించడం లేదు. వాళ్ళు వైరాగ్యం అంటే ఇంత మంచి మంచి బిల్డింగ్లు ఎందుకుంటాం అన్నా కదా. మీకు కూడా బహుశా ఇంత పెద్ద ఇల్లు ఉండదేమో మీకు, అవునా కదా. భక్తులు బ్రహ్మాండమైన బిల్డింగ్లో వసతులు. ఈ ఫ్యాన్ ₹1,00,000. అది ఈ ఫ్యాన్ ఏదో 2,000-3,000 రూపాయల ఫ్యాన్, ₹1,00,000 ఫ్యాన్ వేసి కూర్చున్నాం అన్నా కదా. అంటే భక్తులు వాళ్ళు భోగ విలాసాలక, వాళ్ళు వైరాగ్యానిక. భక్తులు భోగ విలాసాలకి కాదు, వైరాగ్యానికి కాదు. భక్తులు అని భగవంతుడి కోసం. అంటే భక్తులు వాళ్ళకి దేవుడు ఎవరో తెలుసు. అంటే ఇప్పుడు ఎవరో వచ్చి నాకు ఒక 10 లక్షల రూపాయలు ఇస్తారనుకోండి, నాకు 10 లక్షలు నేనేం చేసుకోవాలా? తీసుకోవాలా అక్కర్లేదా? 10 లక్షలు తీసుకొచ్చేస్తాడు. వాళ్ళు నేను భక్తుడిని అయితే సాదా భోజనం, అన్నం కూర పప్పు తినేసి భజన చేసుకుని భగవద్గీత చదువుకుంటుంటే 10 లక్షలు నాకు దేనికి? అంతే కదా. ఎవడో మీకు కోరికలు ఉండి మీరు సాదాగా బతుకుతున్నారంటే మీకు తోకాడించడానికి అవకాశం లేదు. కాబట్టి డబ్బులు లేకపోతే మీరు సాదాగా బతకపోతే ఏం చేస్తారు? మీరు నిజంగా మంచి వ్యక్తి కాదు తెలియాలంటే మీ దగ్గర అనుభవించడానికి అవకాశాలు ఉండాలి. ఉన్నా కూడా అనుభవించకపోతే ఓహో ఈ వ్యక్తి ఏదో ఉన్నత ఆశయాన్ని పెట్టుకుని బతుకుతున్నాడు, అంతే కదా. అడుగు తినేవాడు ఏం లేకుండా ఉన్నాడు, ఒక సన్యాసి కూడా ఏం లేకుండా ఉన్నాడు. కానీ అడుగు తినేవాడికి లోపల ఎన్నో కోరికలు ఉన్నాయి, ఎన్నో ఆలోచనలు ఉన్నాయి. కానీ వాడికి గతి లేదు, కాబట్టి అట బతకాల్సి వస్తుంది. ఓ సన్యాసి వాడికి తెలివితేటలు ఉన్నాయి, పనులు చేయగలడు. కానీ ఆయన అటుబాటలు లేదేమి. అంటే ఒక వైరాగ్యం ఉన్నవాడు కూడా సాదాగా బతుకుతాడు, అడుగు తినేవాడు సాదాగా బతకాల్సి వస్తుంది. వాడికి వేరే గత్యంతరం లేదు, అవకాశం లేకపోతే ఏం చేస్తాడు. కానీ ఒకరికి అవకాశం ఉన్నా కూడా సాదాగా బతుకుతాడంటే మీరు ఆలోచిస్తాడు, ఈ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి, ఆయన కూడా ఏం సింపుల్గా బతుకుతున్నాడు. మాట్లాడి చూస్తే వాళ్ళతో మనకి తెలుస్తుంది. అంటే ఇక్కడ మీకు చెబుతున్న విషయం, భక్తుడు అంటే ఈ వాళ్ళు త్యాగానికి కాదు, భోగానికి కాదు, వాళ్ళు భగవంతుడికి సేవ చేయడానికి. అలాగే భక్తులు హింసను పాటిస్తారా, అహింసను పాటిస్తారా? గుడ్ క్వశ్చన్. భక్తులు హింసను పాటిస్తారా, అహింసను పాటిస్తారా? ఉదాహరణకి గుడ్లు చేపలు మాంసం, పిల్లకాయలు కొత్త వాళ్ళు వచ్చారు. గుడ్లు చేపల మాంసం ఎంతమంది తింటారా మీరు? గుడ్లు చేపల మాంసం దగ్గరనే ఒక మందిరం తెరుస్తారు, ఇంకా 10 నిమిషాలు మందిరం ఇప్పుడు తెరుస్తారు, 10 నిమిషాల తర్వాత ముగిసేస్తారు.
8:15కి. మీరు ముగ్గురు కొత్తగా వచ్చారు ఇక్కడికి. గుడ్లు, చేపలు, మాంసం వీళ్ళు ఎవరెవరు తింటారు? చేతులు ఎత్తండి. అందరు తింటారు. ఏమి అది పాడిపోయినని తెలీదా? ఇది అవసరం లేదు. మనుషులు అంత నీచమైన తిండి తినాలా రాక్షసుల్లాగా? ఈరోజు మేము పెద్ద స్క్రీన్ మీద, అంత పెద్ద స్క్రీన్ మీద ఎంజీ మాల్లో మేము మహా అవతార్ నరసింహ సినిమా వచ్చింది. అది ఏమంటారు, మల్టీప్లెక్స్ ఏందో దానిలో ప్రహ్లాదుడు భక్తుడు, ప్రహ్లాదుడు తండ్రి హిరణ్యకశిపుడు, ఆయన రాక్షసుడు. అంటే రాక్షసుడి ఇంట్లో ప్రహ్లాదు ఎట పుట్టాడు. రాక్షసుడు అని అంతా వాళ్ళంతా ఇతరులను ఎక్స్ప్లాయిట్ చేయడం, వాళ్ళు మంచి చెడు చూడకుండా వాళ్ళకి ఎలా అనిపిస్తే అలా అనుభవిస్తూ ఉండడం, ఏమి దయాదాక్షిణ్యాలు ఏముండవు. వాడి కోరికల కోసం ఇతరులను మోసం చేయాలన్నా, అబద్ధాలు చెప్పాలన్నా, అన్యాయాలు చేయాలన్నా, కొట్లాడాలన్నా ఇవన్నీ. కానీ మనం చెప్పుకునే భక్తుడు ఆయన హింస అహింస. భక్తుడు భోగాలు వైరాగ్యం, వెరీ వెరీ సటిల్ పాయింట్, సూక్ష్మమైనటువంటి విషయం. భక్తుడు అంటే ఆయనకి ఇక్కడ మంచి చెడుతో, మంచి చెడు భక్తులు, మంచి చెడు వాళ్ళకి మంచి కాదు చెడు కాదు, భగవంతుడు ఎలా కావాలంటే అలా. కాబట్టి ఇక్కడ ఒక ప్రభుపాద ఒక స్టోరీ చెప్పాడు. మీరు బజార్లో పోతుంటే అక్కడ ఒక 500 రూపాయల నోటు రోడ్డు మీద ఉంది. మీరు ముగ్గురు పోతున్నారు, బజార్లో ఒక 500 రూపాయల నోటు ఎవడి జేబులోంచి ఎగిరి కింద పడిపోయింది. మీరు నడుస్తున్నాడు కనపడింది. ఏం చేస్తారు మీరు? 500 రూపాయలు రోడ్డు మీద కనపడితే ఏం చేస్తారు? జేబులో పెట్టుకుంటాం అంతేగా. ముగ్గురు అదే పని చేస్తారా? మామూలుగా అందరూ అదే పని చేస్తారు మామూలుగా. కానీ ఎవడన్నా ఒక జ్ఞానం ఉన్నవాడు ఉంటే ఇది నా సొమ్ము కాదు, పాపం ఎవడో కష్టపడి పని చేసి పోగొట్టుకున్నాడు, వాడికి పాపం ఎంత ఇబ్బందిగా ఉందో. వాడు ఏదో కూలాడు, వాడు సంపాదించుకుని జేబులో డబ్బులు పోయి, కూలాడు కాబట్టి ఎవడన్నా కూడా వాడి సొమ్ము అది, కానీ జారిపోయింది. పాపం ఎత్తుక్కుంటున్నాడు, అరే నా జేబులో 500 ఉండాలి, ఏమైంది? అంటే ఒక మంచి వ్యక్తి అయితే అది చూడంగానే పాపం ఆ నోటు ఎత్తుకుంటాడు. ఎత్తుకుని ఎవరైనా ఎత్తుకుతున్నారా తను పోయిన డబ్బుల కోసం, అంటే ఎవరన్నా ఈ దారిలో పోయాడు, ఆయన 500 రూపాయలు మళ్ళీ వస్తాడు సైకిల్ వేసుకొని చూసుకుంటూ ఎక్కడైనా, వాళ్ళకి 500 రూపాయల నోటు రోడ్డు మీద పడితే అట్లాగే ఉంటుందని గాలి కొట్టుకుపోతుంది. గాలి కొట్టుకుపోయి కాలువలో పడవచ్చు, గాలి కొట్టుకుపోయి నిప్పుల్లో పడవచ్చు, గాలి కొట్టుకుపోయి చెత్తకుండి దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ బికాజ్ ఇట్స్ వెరీ లైట్ నోట్. కాగితం గాలిపోతూ ఉంటుంది. అదేదో బంగారు వస్తువు అయితే మీ మెడలో ఉండే చైన్ పడిపోయింది, పడింది, అది గాలికి అట్ట కొట్టుకుపోయేది కాదు. కానీ మళ్ళీ మీరు సైకిల్ వేసుకొని చూసుకుంటూ వస్తే బహుశా ఎవడు ఎత్తుకోకుండా ఉంటే ఆ పడిన చోట మళ్ళీ దొరుకుతుంది, అనే కదా. అంటే ఒక 500 రూపాయల నోటు పడినప్పుడు వ్యక్తులు 3 రకాల వ్యక్తులు 3 రకాలుగా వ్యవహరించవచ్చు. ఒకటి భోగాలు అనుభవించేవాడు, ఏది దొరికినా కూడా బస్ ఎత్తేసుకో, నీకు నచ్చింది నువ్వు అనుభవించు. వాడిని ఏమంటాడు? సెన్స్ గ్రాటిఫైయర్. ఇంద్రియ తృప్తి కోసం బతికే వాళ్ళకి ఎలాంటి నీతులు నియమాలు ఏమి ఉండవు, బస్ మన కోరికలు తీర్చుకోవాలి. రెండో వ్యక్తి జ్ఞానం ఉన్నవాడు, వాడు ఏం చేస్తాడు? మన సొమ్ము కాదు, కలిసి రాదు, మన సొమ్ము కాదు, పోగొట్టుకున్నవాడు
పాపం బాధపడుతూ ఉంటాడు. అంటే వాడు ఉంటే ఇచ్చేద్దాం వాడికి, లేదా నా సొమ్ము కాదు వదిలేసిపోదాం, ఇంకోటి సొమ్ము నేను ఎందుకు దాకాలి. ఉంటారు కదా అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. అట్లాంటి వాళ్ళు నా సొమ్ము కాదు, నా కష్టార్జితం కాదు, నేను ఎందుకు దాకాలి దీన్ని, ఎవడికి కావాలి ఇది. అంటే ఎవరికైతే కర్మ సిద్ధాంతం తెలుసో, నా సొమ్ము కానీ నేను తీసుకుంటే నేను దీనికి వడ్డీతో పాటు మళ్ళీ వెనక్కి కట్టాలా, వాడు వదిలేసిపోతాడు. కానీ ఈ ముగ్గురులో ఎవరు కరెక్టు? ఒక వ్యక్తి ఎత్తేసుకొని నేను అనుభవించవచ్చు, నా కోసం ఖర్చు పెట్టుకోవచ్చు. నేను భగవద్గీత తీసుకెళ్ళా, ఇచ్చేసావా? డబ్బులు తీసుకొచ్చి ఎవరికి? ఇంకా పెద్దమ్మకి కాబట్టి దీన్ని ఏమంటారు, భక్తులు తీసుకునే మార్గం, ఎవడికి ఆ సొమ్ము చెందుతుందో వాడికి వెనక్కి ఇస్తే మీరు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. అంతేగా? తీసుకెళ్ళి మీరు తీసుకోకుండా మీ అబ్బాయికి ఇచ్చి, ఒకటి మీరు తీసుకుంటే మీ అబ్బాయికి ఇస్తే 500 రూపాయలు తీసుకుని మన అబ్బాయికి ఇచ్చేదని నేను తీసుకోను, అది కూడా తప్పే. అంటే ఈరోజు భక్తులు అంటే వాళ్ళు భోగాల కోసం కాదు, త్యాగాల కోసం కాదు, వాళ్ళు భగవంతుడి కోసం. భగవద్గీతలో భగవంతుడు ఈ ప్రపంచంలో మిమ్మల్ని ఎలా బతకమంటున్నాడు, గృహస్థులు బతికినట్టుగా నేను బతకడానికి లేదు. అందుకే అందరికీ వేరు వేరు డ్యూటీలు. సో భగవంతుడు బ్రాహ్మణులు ఎలా బతకాలా, క్షత్రియులు ఎలా బతకాలా, వైశ్యులు ఎలా బతకాలా, శూద్రులు ఎలా బతకాలా. ఒక క్షత్రియుడు అంటే ఎవరైతే ప్రధానమంత్రి పోస్టులో ఉన్నాడో లేదా ప్రెసిడెంట్ పోస్టులో ఉన్నాడో వాడు శూద్రుడు అయినట్లయితే, శూద్రుడు అంటే అతను ఎంతవరకు ఎకనామిక్ డెవలప్మెంటు, ఎలా దేశంలో సంపదని ఎలా వృద్ధి చేయాలా, ఎలా అందరికీ సంపదను పంచిపెట్టాలా. వాడికి ఆత్మ అవసరం లేదు, భగవంతుడు అవసరం లేదు, భగవంతుడి సేవలతో సంబంధం లేదు, బస్ వాడు శూద్రుడు. కాబట్టి మన నాయకుడు శూద్రుడైతే అతను మనకి పూర్తి జీవితం గురించి ఎలా చెప్పగలడు. అందుకే మన పూర్వకాలంలో రాజ ఋషులు ఉండేవాళ్ళు. వాళ్ళు ఇప్పుడు వాళ్ళలాగా ఎంతవరకు ఫ్యాక్టరీలు పెట్టు, కంపెనీలు పెట్టు, డబ్బులు వృద్ధి చేయి పంచిపెట్టి జనాలకి. వాడు తాగుతున్నాడు, ఆ డబ్బులు లేకపోతే వాడు తాగి ఉండేవాడు. అంటే నువ్వు తాగుపోతావు అనుకో, డబ్బులు లేకపోతే నోరు మూసి కూర్చోవాలి. డబ్బులు ఉన్నాయంటే ముందుగా తాగుపోతూ అలవాటు, డబ్బులు చేతి రంగానే ఎత్తుక్కుంటాడు, ఎక్కడ సారాయి అంగడి ఎక్కడ ఎత్తుక్కుంటాడు. అటువంటి వాడికి డబ్బులు లేకుండా ఉండడం కాదు. ఈ రకంగా మీరు భగవద్గీతలో భగవంతుడు ప్రవృత్తి మార్గం, నివృత్తి మార్గం ఈ రెండిటిగా భగవంతుడు ఎవరిని ఎట్లా చేయమంటే, అర్జునుడిని యుద్ధం చేయమన్నాడు, బ్రాహ్మణుడిని భగవంతుడు యుద్ధం చేయమన్నాడు. బ్రాహ్మణుడు నువ్వు ఫలితం ఉన్నా లేకపోయినా నువ్వు జనాల్లో పడి ప్రచారం చేయి. ఇప్పుడు నేను ప్రచారం చేస్తాను, ఎవరికి ఇంట్రెస్ట్ లేదు, అది నా పని కాదు. ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోతే నా పని బ్రాహ్మణుడిగా, సార్ మీరు మనిషిగా పుట్టారు, కొద్దిగా భగవద్గీత చదవండి, మీరు మానవ జన్మ దొరికింది, కొద్దిగా ఆత్మతత్వాన్ని తెలుసుకోండి. ఇదేనికి ఏమైనా తిండి పెడుతుందా, మీరు నన్ను ఎగతాళి చేసేయచ్చు. ఈ ఆత్మ భగవంతుడు హరే రామ హరే కృష్ణ తిండి పెడుతుందా అని మీరు ఎగతాళి చేయొచ్చు. నువ్వు చెడిపోయింది కాక ఊళ్ళో కూరగాయలను కూడా ఎందుకు చెడగొడుతున్నాయి అడగచ్చు రకరకాల మనుషులు. కానీ బ్రాహ్మణుడు ఆయన ఒరే 100 మందిలో నేను ఒక్కడనే ఉన్నా, ఎవడు నా మాట విండు, నేను వాళ్ళ బుద్ధులు వేరుగా ఉన్నాయి. బ్రాహ్మణుడు బోడి ఈయన అలా అనుకుంటే ఇస్కాన్ వచ్చి ఉండేది కాదు. ఈయన చూశాడు ప్రపంచంలో అందరూ కూడా వాళ్ళు పందులు కుక్కల్లాగా బతుకుతున్నారు, ఎవడు చెబుతాడు వీళ్ళకి, మనమంతా మనం కృషి చేశాడు. చేస్తే మనుషుల్లో కొంతమంది తెలివి గల వాళ్ళు ఉన్నారు, పట్టేసుకున్నారు. ఏం చెప్పినట్టు అసలు మానవ జీవితం అంటే ఏ విధంగా బతకాలి, మానవ జీవితం అంటే మాంసాహారం తినకూడదు,
సారాయి తాగకూడదు, మీరు సిగరెట్లు తాగకూడదు, మీరు సినిమాలు చూడకూడదు. పనికొచ్చే సినిమాలు చూడొచ్చు, అంటే చెత్త సినిమాలు చూస్తే చెడిపోతారు, మీ ఆలోచనలు కూడా భ్రష్టు పడతాయి. అంటే జీవితం అంత తర్వాత మీరు మంచి వ్యక్తులతో ఉండి లేదా భగవద్గీత చదువుతూ ఉంటే మీకు విషయాలు తెలుస్తాయి. లేకపోతే బస్ భారతదేశంలో పుట్టారు, హిందువులుగా పుట్టారు, కానీ నేర్చుకున్నది గుండు సున్నా. అందరూ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే.